సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి లేదని టీడీపీ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తూ వస్తున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? జాబ్ కావాలంటే బాబు అన్నాడు, నిరుద్యోగ 2000లో ఏది లేదు, టైం కామెంట్ చేసి ఆఖరి ముసలి కన్నీరు కాల్చుకుంటూ నేను వచ్చాను, నేను చేస్తే ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లు వేసేయండి అనేదో మళ్ళీ లాస్ట్లో పసుపు కుంకుమ అని 10,000 వేయడం మొదలుపెట్టాడు. అంటే గోపాలపురం మన కాన్స్టిట్యున్సీ కాదు, కొంత నాన్ లోకల్ అని ఫీల్ అవుతారు, సో ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశమా? ఎక్కడైనా గడపడ తిరిగి అనుకోండి, గడపడ తిరిగి వచ్చాక ఆ రోజుల్లో సమస్య అడుగుతుంది, మా రోడ్డు బాగాలేదండి, మా ట్రైన్ లేదు, ఇది అడుగుతారు, స్పాట్ 20 లక్షలు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ వెంకటేశ్వరరావు గారు మీ ప్రత్యర్థి, మీరు ఎటు వెళ్తే అటు వస్తున్నారా, లేకపోతే ఆయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తున్నారు? వాళ్ళ గోపాలపురం చక్కగా ఉంది, వాళ్ళ కొవ్వూరు కూడా నేను మంచి మెజార్టీని ఎక్కడానికి నేను చాలా ధీమా వ్యక్తం చేస్తాను. వాలంటీర్ వ్యవస్థ మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆపారు, సో దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా చెప్పాలంటే మా నాయకులే బాధలు ఉన్నారండి. బాధ అంటే మాకు ఎవరు తెలియకుండా వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ ఇచ్చేస్తారు. కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి వనిత గారు కొంత కమ్మ సామాజిక వర్గానికి దూరం పెట్టారు అని వినికిడి. వాళ్ళపై నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చరండి. సో మిమ్మల్ని మార్చారు, ఓకే, మీకు ఒక క్లారిటీ ఉంది ఎందుకు మార్చారు, వాళ్ళని ఎందుకు మార్చారు టీడీపీ వాళ్ళని అంటే వాళ్ళని అడగమంటారా? ఏమంటే పని చేయనోడు ఏదో కబుర్లు చెప్తాడు. 2014 నుంచి 19 వరకు మాట ఇచ్చాడు తప్ప ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? మాట గాలి చేసాడు తప్ప సుమారుగా 4 సంవత్సరాల 6 నెలల పాటు దేనికి పని చేయలే. కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారు, నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సార్, ఏం జరిగింది? కుండ మార్పిడి చేశారు అని వింటున్నాము. కొవ్వూరు ఎమ్మెల్యేని తీసుకెళ్లి అక్కడ నుంచి మిమ్మల్ని ఇలా బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు? ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన చేశారు. గతంలో అంటే 2019 నుంచి 24 వరకు పరిపాలనలో 59 నెలలు జరుగుతుంది. 59 నెలల్లో 4,49,000 అంటే సుమారుగా 4.5 లక్షలు 4,50,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు పొడుగు అక్కజెళ్ళు, అన్నదమ్ములు, విద్యార్థులు చాలామంది వాళ్ళ సమస్య చెప్పడానికి రావడం జరిగింది. ఆ టైంలో నేను అధికారం వచ్చే చేస్తాను అని మాట ఇచ్చారు. ఆయన చేస్తాడో లేదో నమ్మకం లేదు. అయినప్పటికీ జనాలు 150 మంది ఎమ్మెల్యేలు నెగ్గించడం అవకాశం వచ్చింది. ఇంకెంతమంది ఉన్నారు? 24 మంది ఆ రోజు ఖాళీ ఉందండి. ఆ రోజు తిరిగి వచ్చి రావడం. కానీ వాళ్ళ అధికారం చేపట్టాక అంటే 100 రోజులకే సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వడం జరిగింది. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా రావడం జరిగింది. అయినప్పటికీ ఏ రోజు సంక్షేమ పథకం ఆఫ్ చేయలేదు. కానీ వాళ్ళ చేసి చూపించాను కనుక ఇంకా నేను 175 ఎందుకు రాకూడదు అంటే అక్కడ మన ఎవరిది చంద్రబాబు గారి సీట్తో మొదలు పెట్టుకుని ఇచ్చాపాను వరకు 175 రావాలి అనే కాన్సెప్ట్తో నన్ను గోపాలపురం పనిచేసి నన్ను తలార వెంకటాన్ని ఇక్కడ పంపించి ఇక్కడ నుంచి వనితమ్మ అక్కడ పంపించడం జరిగింది. ఆ విధంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో కానీ సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి లేదని టీడీపీ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తూ వస్తున్నారు. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? ఏమంటే పని చేయనోడు ఏదో కబుర్లు చెప్తాడు. 2014 నుంచి 19 వరకు మాట ఇచ్చాడు తప్ప ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? మాట గాలి చేసాడు తప్ప సుమారుగా 4 సంవత్సరాల 6 నెలల పాటు దేనికి పని చేయలే. ఆయన ఎంతసేపు రైతులు టోటల్గా మాఫీ అని బేషరతుగా మాఫీ అన్నాడు, దాన్ని చేసిన బాపత లేదు. అదేవిధంగా మహిళలకి మీరు కట్టవలసిన ఇంటింటికి పత్రాలు పనిచేశారండి. పనిచేసే చీర చూస్తే లాస్ట్ ఇద్దరికి బ్యాంకులు డిఫాల్ట్ అయిపోయినాయి, అకౌంట్లు డిఫాల్ట్ అయినాయి. అదేవిధంగా బ్యాంకులో పెట్టిన బంగారు ఇంటికి వచ్చేద్దని చెప్పాడు. జాబ్ కావాలంటే బాబు అన్నాడు, నిరుద్యోగ 2000లో ఏది లేదు, టైం కామెంట్ చేసి ఆఖరి ముసలి కన్నీరు కాల్చుకుంటూ నేను వచ్చాను, నేను ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లు వేసేయండి అనేదో మళ్ళీ లాస్ట్లో పసుపు కుంకుమ అని 10,000 వేయడం మొదలుపెట్టాడు. ప్రజలు నమ్మలే. అంటే ఫస్ట్లో 2014 అయితే చిన్న వయసు ఉన్న జగన్మోహన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో చేయలేడేమో అని ఆలోచించి 40 సంవత్సరాల ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ చేస్తాడని నమ్మకంతో చంద్రబాబు పట్టం కట్టారు. చేసింది ఏం లేదు. కానీ వాళ్ళు జగన్మోహన్ ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన, చక్కని పరిపాలన చేసింది. కులం, మతం, పార్టీ ఎవరు సంబంధం లేకుండా అందరికీ వాళ్ళ ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. దానివల్ల అందరికీ లబ్ధి చేకూరింది. తలారి వెంకటరావు గడప గడపకు ప్రభుత్వం అనే కాన్సెప్ట్ లో చాలా ఉధృతంగా తిరుగుతున్నారు, ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు అని కూడా చాలా మంది చెప్పారు, నేను కూడా విన్నాను. ఏంటి కారణం? అసలు కారణం అంటే గోపాలపురం మన కాన్స్టిట్యున్సీ కాదు, కొంత నాన్ లోకల్ అని ఫీల్ అవుతారు, సో ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశమా?
అదేం లేదండి. ఇప్పుడు ఇంచుమించుగా నన్ను ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా తలారి వెంకటరావు ఎక్కడైనా తలారి అనే బ్రాండ్ అండి ఇది. ఆ ప్రకారం ముఖ్యమంత్రి గారు నన్ను నన్ను చూసి నా మీద చాలా కాన్ఫిడెన్స్ అండి. ఎంత వెంకటరావు అన్న వ్యక్తి ఎక్కడైనా నెగ్గగలడు అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ పంపించారండి. మరి ముఖ్యంగా ఇందాక మీరు క్వశ్చన్ వేసిన దానికి ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప డెవలప్మెంట్. నేను అక్కడ కరోనా వచ్చేసరికి 300 కోట్లు తారు రోడ్లు పోశారండి. 200 కోట్లు సిమెంట్ రోడ్లు పోసా. మరి డెవలప్మెంట్ కదండి అది. వాళ్ళ ఏ మూలకెళ్ళినా 3 సింహాలు కనిపిస్తున్నాయండి. బట్ ఇక్కడ ప్రధానంగా రోడ్లు బాలేవు అసలు. చాలా ట్రోల్స్ మీమ్స్ కూడా వస్తున్నాయి. లేవు, రోడ్లు లేవు, బాలేవు లేవు. ఆంధ్ర సైడ్, ఎస్పెషల్లీ మీ సైడ్. లేదు ఇక్కడ చాలా బాగున్నాయండి. అందులో లాస్ట్లో నేను వచ్చాక కూడా గోపాలపురంలో అయితే చెప్తున్నట్టు మీరు అంటే సంక్షేమ పథకాలకి దీనికి రోడ్లకి మన డెవలప్మెంట్ లేదని దానికి ఇవాళ 3 సింహాలలాగా ఏదండి సచివాలయం, రైతు భరోసా, వెల్మెన్షన్ ఏ గ్రామానికి కల్పిస్తున్నాయండి. చేసిన డబ్బు నువ్వు వృధా లేదు. అంటే కదా ఏదో అప్పులు పాలు చేసాడని ప్రతిపక్షం మాట్లాడొచ్చు. కానీ వాళ్ళ చూసిన దాన్ని చూస్తే మన జిఆర్పి రేట్ ప్రకారం అన్ని చూసినా ఆంధ్ర రాష్ట్రం ఏ రేంజ్లో ఉందో మనం ప్రతిదీ నేషనల్ సర్వే చెప్తుంది అన్నింటిలో. కానీ వాళ్ళ అన్ని చేసుకుంటూ ఎక్కడైనా గడప తిరిగి అనుకోండి, గడప తిరిగి వచ్చాక ఆ రోజుల్లో సమస్య అడుగుతాయండి. మా రోడ్డు బాగోలేదండి, మా డ్రైన్ లేదు, ఏదో అడుగుతారు. స్పాట్ 20 లక్షలు ఇచ్చేస్తున్నారు. దాని బిల్లు వెంటనే కలెక్టర్ దగ్గర అమౌంట్ ఉందండి వచ్చేస్తుంది. ఇంకా దేనికి ఏది ఏ ప్రాబ్లం చెప్పండి. ఇక్కడ కూడా నేను వచ్చా చూస్తే వాళ్ళు ఎక్కడ రోడ్డు లేదు ప్రాబ్లం లేదు అన్ని చక్కగా కొవ్వూరులో కూడా ఉందండి. మాటలు చెప్పొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా మీ ప్రత్యర్థి మిమ్మల్ని వెంటాడుతున్నాడు అంటే మీరు ఏమంటారు? గత 3 ఏళ్లుగా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు మీ ప్రత్యర్థి. మీరు ఎటు వెళ్తే అటు వస్తున్నారా, లేకపోతే ఆయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తున్నారా? ఏమండి నాకు ఎవరు వెళ్ళే పరిస్థితి కాదు, దాని గురించి కాదు. 2014 ఆయన కలిస్తే పోయి చేసాం. ఒకప్పుడు మన గోపాలపురం కంచుకోట తెలుగుదేశం అని ముద్ర ఉందండి. దాన్ని బ్రాండ్ మార్చి వాళ్ళ 40,000 మెజార్టీతో మన జగన్మోహన్ గారు ఆయన సంక్షేమ పథకాలు చేస్తారన్న నమ్మకంతో ఆ రోజు నన్ను నెగ్గించారు. అదే రేంజ్లో ఇవాళ గోపాలపురం చక్కగా ఉంది. ఇవాళ కొవ్వూరు కూడా నేను మంచి మెజార్టీతో నెగ్గడానికి నేను చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాను. కానీ తానేటి వనిత గారి వల్ల ఇక్కడ కొంత అసంతృప్తి ఉంది ప్రజల్లో అని విన్నాం. అందుకే ఆవిడ అక్కడ వేశారు అని. సో అక్కడ టీడీపీ కంచుకోట కాబట్టి మరి గోపాలపురం పరిస్థితి ఏంటి? ఏమంటే ఇప్పుడు గోపాలపురంలో మరలా మంచి మెజార్టీ తానేటి వనిత గారు నెగ్గుతుంది. అదేవిధంగా కొవ్వూరు కూడా ఎందుకంటే నేను కొత్త అయినప్పటికీ ప్రతి గ్రామంలోనూ ఇప్పటికి మెజార్టీ పంచాయతీలన్నీ సుమారుగా నేను తిరగడం జరిగింది. ఏ పంచాయతీకి వెళ్ళినా వాళ్ళ స్పందన తెలిసిపోతున్నది. నేను గతంలో కూడా నాకు అందరూ సర్వే ఇంటెలిజెన్స్ సర్వే మనం అన్ని చేయడం ఏంటంటే 8 నుంచి 10,000 మెజార్టీ ఇచ్చారు. నేను ఆ రోజు 25,000 చెప్పి మెజార్టీ వస్తుందండి. కానీ మనకు 40,000 మెజార్టీ వస్తుందండి. కానీ ఇవాళ కూడా ఇక్కడ కూడా నేను వెళ్ళిన వాళ్ళు మాట్లాడే మా విధానం కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ ఎందుకంటే బాబు లేకపోతే వాళ్ళు మేము బతకలేము. కొడుకు చూడకపోయినా, కూతురు చూడకపోయినా, కోడలు చూడకపోయినా జగన్మోహన్కి ఇచ్చి పెన్షన్తో బతికేస్తున్నాం బాబు అని చెప్తాను, ధైర్యం చెప్తాను. బట్ ఆ పెన్షన్ ని టీడీపీ వాళ్ళు కొంత ఆపారు. సో వాలంటీర్ వ్యవస్థ మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆపారు. సో దాని గురించి మీరు ఏమంటారు? వాలంటీర్లు ఏమనుకుంటున్నారు అసలు? ఏమంటే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ మీద అక్కస్తో చాలా ఉన్నారండి. ఎందుకంటే దేశంలో ఎక్కలేని వ్యవస్థ ద్వారా కరోనా టైంలో వాళ్ళ వాల్యూ తెలిసిందండి. చక్కని పరిపాలన వాళ్ళ చక్క చేయడం. దాని చూసి గౌరవ ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు ఆంధ్ర రాష్ట్రం బేసిక్ జగన్మోహన్ గారు వాలంటీర్ వ్యవస్థ. దీన్ని చూసి మన జరిగిన రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థను అవలంబించారు. వాళ్ళు కూడా బాగుందని. అదే రీతిలో వాళ్ళకి ఏంటంటే వాలంటీర్ లేదా వాళ్ళు పని చేసేస్తారు మనిషి ఉన్నారు. అలాగే లేదండి, అందరు కావాలని ఊర్లో ఎవరికి పని చేసే అంటే వాళ్ళని తీసుకున్నారు. సచివాలయం ఎంప్లాయీస్ ఏపీపీఎస్ దగ్గర సెలెక్ట్ చేసి తీసుకున్నారు. అందుకే ఏమీ లేదు, నిష్పక్షపాతంగా వాలంటీర్ వ్యవస్థ జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే మా నాయకులే బాధలు ఉన్నారండి. బాధ అంటే మాకు ఎవరు తెలియకుండా వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. డెఫినెట్లీ అంటే ఎమ్మెల్యే అభ్యర్థి పేరు కాకుండా వాలంటీర్ పేరు గుర్తు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజల్లో. మరి ఇది పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా మీకు ఓట్లు వేయడానికి? ఏమంటే ఇప్పుడు తలారి వెంకటరావు అని ఒక 1-2 నెలల ముందు జగన్మోహన్ గారు పంపించారు ఇక్కడ కొవ్వూరు. ఎందుకంటే అక్కడ ఇంచుమించుగా జగన్మోహన్ గారు చేశారని కాన్ఫిడెన్స్ ఉంది అక్కడ గ్రామంలో. అదేవిధంగా వాళ్ళ అమ్మ పెన్షన్ ఎవరు వస్తున్నారంటే మా దేవత వాలంటీర్ అంటున్నారు తప్ప జగన్మోహన్ గారు కూడా అంటలేదండి. ఎందుకంటే ఇక్కడికి గ్రామాల్లో చక్కగా ఎవరు ఇచ్చారు లాస్ట్ ఫైనల్గా పెన్షన్ జగన్మోహన్కి ఇచ్చారు అందరూ తెలిసారు. ఆ విధంగా ఉంది తప్ప ఎక్కడ ఏ విధంగా ప్రాబ్లం లేదండి, చక్కగా ఉంది. గతంలో 2004లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉచిత కరెంట్ రైతులకు ఇస్తానంటే తీగల బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి ఇవాళ నేను అధికారం వస్తే 10 గంటలు ఇచ్చేస్తాను, 24 గంటలు కరెంట్ ఇచ్చేస్తాను. అదే మాట్లాడి. కానీ వాలంటీర్ వ్యవస్థ మొదట్లో బాగా పనిచేసింది, లాస్ట్ చివరి వరకు కూడా బాగా పనిచేసింది. బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ప్రభుత్వ పనులు కాకుండా పార్టీ పనులు ఎక్కువ చేస్తుంది, ప్రజల్లో ఒత్తిడి తీసుకొస్తుంది మా పార్టీకే ఓటేయాలని అని కూడా ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరు ఎలాగా
సమర్థించుకుంటారు. అలాంటిది లేదండి. ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ ఈసీకి ఇప్పుడు చంద్రబాబు కంప్లైంట్ ఇప్పించాడు. దాని మీద ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఆఫ్ చేయమన్నారు. ఆ ప్రకారంగా అందువల్ల ఆగింది తప్ప ఏమీ లేదు. వాలంటీర్లు ఏదైతే ఉందో గవర్నమెంట్ తరపున అన్ని పనులు సక్రమంగా చేయడానికి ఒక వ్యవస్థ ఉపయోగపడింది. అదే వాలంటీర్ వ్యవస్థ అండి. అంతే తప్ప ఏది లేదు. కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి వనిత గారు కొంత కమ్మ సామాజిక వర్గాన్ని దూరం పెట్టారు అని వినికిడి. సో వాటికి వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారు? అలాంటిది ఏం లేదండి. అసంతృప్తి లేదు. కుటుంబంలో ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి. గ్రూపులు ఇట్లో మనకు అందరూ తెలిసిందే కదండి. రాష్ట్రం పార్టీ పెద్ద మన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉంది. అది అలాంటి పార్టీలు అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న ఉండొచ్చు. దాన్ని వచ్చే మాకు ఇన్ఛార్జిగా ఇచ్చిన రాజీవ్ కృష్ణ గారు వచ్చాక ఎక్కడెక్కడ నేను తిరుగుతుంటే ఆయన పైన అన్ని చక్కబెట్టుకు వస్తారు. అలాంటి నాకు ఏ ఇబ్బంది లేదు. అలాంటి గ్రూపులు గీపులు ఏం లేవండి. మొత్తం చక్కగా జరుగుతుంది. అంతేనా? సో వై నాట్ 175 అనే నిదానంతో వచ్చారు, అందరూ బాగానే ఉంది. బట్ ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అవుతుంది. నిజంగానే 175కు 175 వచ్చే అవకాశాలు అసలు లేవు. బట్ ఎందుకు వై నాట్ 75? ఏమండి వాళ్ళ నేను ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు మాట చెప్పాను. ఆయన చేస్తాడు లేదు నమ్మకం చేస్తేనే 151 మంది ఇచ్చారండి. ఇచ్చారు. కానీ వాళ్ళ చేసి చూపించేశాడు. చేసి చూపించడం ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతో ఏం చేసి చూపించారంటే 2019లో 150 మెజారిటీ 151 వచ్చినాయండి. వాళ్ళ అప్పుడేంటి వాళ్ళ నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చరండి. ఇప్పుడు మన సముద్రం ఇక్కడ లేదు. అక్కడి నుంచి మా గోపాలపురం సముద్రం తీసుకొచ్చేస్తా అంటాడు. ఓట్లు వేసేస్తారు. తర్వాత ఏంటి ఆలోచిస్తే సముద్రం వస్తుందండి అక్కడికి రాదు. కానీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కాదు. ఎమ్మెల్యేలు నెగ్గినప్పటికీ అలా ఏసీ రూమ్లో కూర్చునే పరిస్థితి కాదు. 24 hours పేద ప్రజల మధ్య ఉండాలి. దగ్గర ఆల్రెడీ నేను కూడా ఈ పార్టీకి ఇప్పటికే దగ్గరగా గోపాలపురం 3 times గడపడు తిరిగాను. దానికోసం ప్రతి గడపకి వెళ్ళి మన ఇంచుమించు ఎలక్షన్ అయిపోయాక ఒక 100 మంది నుంచున్నారు అనుకోండి. ఆ ప్రజల మధ్యకి వెళ్ళిపోయి నాకు ఓటు వేయండి అడగాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే చేయరు కదా పనులు. కానీ వాళ్ళ నేను గోపాలపురంలో ఉండగా ఉదయం 5 గంటలు లేచిన కాడి నుంచి మన కంటిన్యూగా మా డోర్ తీసే ఉంటుంది. లోపలికి ఎవరు ఆఫ్ చేయరు. అందరూ వచ్చి మాట్లాడుతారు, సమస్య తెచ్చుకుంటారు. నేను బయటికి వెళ్ళినా దగ్గరికి వచ్చి మాట్లాడి ఆ విధంగా స్వేచ్ఛగా మనం వర్క్ చేస్తున్నాం. దానివల్ల ఏ ఇబ్బంది లేదు. 2019లో అయితే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్నారు. ఆ పరిస్థితులు వేరు. బట్ ఇప్పుడు 2024లో పరిస్థితులు మారాయి. సో కొంతమంది ప్రజలు, ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగులు కావచ్చు, కొంత అసంతృప్తితో ఉన్నారు. అండ్ డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు అన్న విషయంలో కొంచెం యువతరం అనేది కొంచెం వెనక్కి తగ్గుతుంది, టీడీపీ వైపు మొగ్గు చూపుతుంది అని అంటున్నారు. సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఏమంటే ఇప్పుడు 75 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర చరిత్ర. ఈ చరిత్రలో ఇప్పటికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయండి? 4 లక్షల చిల్లర ఉన్నాయి. వాళ్ళకి మన ఆయనకున్న చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు, అలా మనం ఒక 5-6 ముఖ్యమంత్రి తెలుసుకుందాం. ఈ అందరూ కలిసి 2 లక్షల ఉద్యోగులు మన గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నాయి. జగన్మోహన్ గారు వచ్చాక 4 లక్షలు అయినాయండి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగులు. అంటే ఈయన ఈ 5 సంవత్సరాల్లో 2 లక్షల గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగులు ఇచ్చారు. మరి నిరుద్యోగులు ఇంకా ఇబ్బంది పడేది ఏంటండి? అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర గారు అడుగు పెట్టేసరికి చాలా చదువుకోవాలని చాలా ఇబ్బంది పడేవారండి. వాళ్ళ పేదలందరూ చదువుకోవడానికి కార్పొరేట్ విద్యకి నాంది పలికడ ప్రజలు. దానివల్ల ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏ చదివిన పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయన మరణించాడు. ఆ తర్వాత జాబులు లేవు. ఈ చంద్రబాబు నాయుడు జాబ్ కావాలంటే బాబు అంటే దానికి ఒక ఉద్యోగులు వచ్చేస్తారు, కంగారు పడి 2014 ఓట్లు వేశారు. తీరా ఏమీ లేదని, ఏ ఉద్దేశం లేదు. కానీ జగన్మోహన్ వచ్చాక 2,60,000 మందికి వాలంటీర్లు అంటే శాలరీ కదా ఆన్ రూమ్ 5,000 ఇచ్చినా వాళ్ళకి ఒక ఇంచుమించు మహిళలు పాప ఇంట్లో ఏదో వర్క్ చేసుకుని సరే బయటకు వెళ్తే అంత 200 ఇస్తారంట, నెలకు 6,000. అదే కదా ఇంచుమించుగా వాళ్ళు ఏం ఒక గంట చేస్తున్నారు. స్టార్టింగ్ అప్పుడు ఒక 2-3 గంటలు చేసినప్పటికీ వాళ్ళు డేటా మొత్తం ఏ ఇంట్లో 9th క్లాస్ చదివారు, లేకపోతే ఏ ఇంట్లో ఇంటర్మీడియట్ చేస్తాను, బీటెక్ చేసిన డేటా తెచ్చుకున్నారండి. ఫోన్ నెంబర్ చూసి వాళ్ళు మాట్లాడి ఇంచుమించు మీకు ఇంకేం కావాలి, మీరు రైతు భరోసా పడతారు కదా అని చెప్పేస్తారు. అలాంటప్పుడు విద్యార్థులు ఎందుకు ఇబ్బంది పడతారండి? ఎక్కడ నిరుద్యోగులు ఏముంది చెప్తుందని. వాళ్ళు జగన్మోహన్ గారు వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇంతకుముందు 10 మందో 20 మంది ముఖ్యమంత్రి చేశారు, లేదు కదండి, ఒక్కళ్ళ దగ్గర వచ్చింది కదా. ఇంకా అలాంటప్పుడు నిరుద్యోగులు ఎందుకు వద్దని చెప్పండి. సో చాలా వరకు ఫ్యాన్ వేవ్ కొంత తగ్గింది, సైకిల్ జోష్ పెరిగింది అంటున్నారు. అండ్ టగ్ ఆఫ్ వార్ 50% అంటే 50 to 50 ఉంది, కొంత కష్టమే అని అంటున్నారు. సో ఏమంటే పెరిగిలా ఉంటే వీళ్ళందరూ ఎందుకు కలిసిపోతారు చెప్పండి?
అందరు కలిశారు కాబట్టి కొంత తగ్గింది అలా అనుకుంటున్నారు. కదండి కలిసిలో అంటే అంటే ఒక- ఓట్లు చీలికలు కూడా అది కాదు, ఉండవు. అన్ని ఓట్లు ఒక అది కాదు, దగ్గరికి వెళ్ళిపోతాయి. ఒకళ్ళిద్దరు అనుకున్నాం, ఇంకా అందరూ కలిసిపోయారండి. ఉమ్. సింహం సింగిల్గా వచ్చి చేస్తుంది, అదే జగన్మోహన్ ప్రతి రెడ్డి గారు. అభ్యర్థి ఈ డైలాగ్ చెప్తూ ఉన్నారు. చెప్తున్నాను మరి చెప్తున్నా, ఆయన సింగిల్గా వస్తాడైనా మీకు ఎందుకంటే వీళ్ళందరూ కలిశారండి. కలిసినా దానికి ఏంటంటే సింగిల్గా ఆయన రావచ్చు కదా. నేను వరకు స్టిల్ కొన్ని సీట్లు కూడా పెట్టలేని పరిస్థితి చంద్రబాబు చేయబడి కూడా. ఇంకా పెండింగ్లో ఉన్న ఇంకా మార్పులు జరుగుతాయి. నేను చెప్తాను చూడండి, ఇంకా మార్పులు చేస్తుంటారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి కొంతమంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు చేరికలు వస్తున్నాయి, అది ఓకే. బట్ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా టీడీపీకి వెళ్ళిపోతున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? ఏమంటే రాజకీయ నాయకుల్లో ఎక్కడో దిక్కున కనిపించబోతే మనుగుడు ఉండదని ఏం చేస్తాను. నేను ఎక్కడైనా నేను చెప్పాను చూడండి, తలారి అంటే ఇంచుమించుగా కానీ ఆ టైపు ఉండి కాకుండా ఏదో పార్టీలో నేను ఎమ్మెల్యే అయితే చాలు అనుకున్న పరిస్థితి తిరుగుతుంటారు రాజకీయ నాయకులు కొంతమంది. కానీ నేను ఇప్పుడు ఒకే ఉన్నాం, రాజశేఖర్ గారు ఉన్నాం, రాజశేఖర్ గారి తర్వాత అలాంటి జగన్మోహన్ రెడ్డి నడుచుకొచ్చాం. దానివల్ల ఎన్నేం జరిగినా ఏముండదండి. వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, అన్నీ చేయడం జరుగుతుంది. బట్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలిసిన ఎమ్మెల్యే కాకుండా వేరే అభ్యర్థుల్ని పంపిస్తున్నారు, మాకు కన్ఫ్యూజన్ గా ఉంది, ఎవరిని డిసైడ్ చేయాలి ఏంటి అన్న కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు. తెలిసిన వాళ్ళకి ఓటేయడమే గగనం అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే అంత టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అంటున్నారు. మరి తెలియని అభ్యర్థికి ఓటేయాలి అంటే మీరు తీసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి, మీరు ఎలా వెళ్తున్నారు ప్రజల్లో? 2009 వరకు గోపాలపురం నియోజకవర్గం చాగల మండలం అందులో ఉందండి. చాగల మండలం అంటే నియోజకవర్గం పెద్ద మండలం, అది చాగల మండలం గోపాలపురం ఉండేది మొత్తం. ఆ ప్రకారం నాకు అలా ప్రతి ఒక్కరి అందరూ తెలిసిన వ్యక్తులు. అదేవిధంగా తాళపూడిలో చాలామంది తెలిసిన వ్యక్తులు. నాకు ఇంచుమించుగా ఈ మా గోపాలపురంలో చుట్టకలు ఎక్కువ ఉన్నాయి మాకు ఎక్కువ. ప్రతి ఉన్న వ్యక్తులకి ఇక్కడ ఊర్లో అమ్మాయిలు ఇక్కడ ఇచ్చుకోవడం కానీ, అక్కడ చూడడం కానీ ఆ టైప్. నేను ఇంటింటి తిరుగుతుంటే ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే నాకు తెలుస్తుంటే మీరు వీళ్ళ అమ్మాయిని నేను వాళ్ళ కోళ్ళ అని అక్కడ వెళ్ళి చెప్తున్నారు. చాగల మండలి అలాగే ఆల్రెడీ టచ్లో ఉంది. ఆల్రెడీ ఇంకా తెలుసు టౌన్లో ఇప్పుడు లీడర్స్ నాకు ఇలా తెలుసున్నారు. పైగా నేను దాని కొరకు గడప గడప తిరుగుతుంటే ఆల్రెడీ కొవ్వూరు టౌన్ 75% డోర్ టు డోర్ తిరిగేసాను. తాళపూడి కూడా చాలా వరకు అయిపోతుందండి. ఇంకా ఉన్నాయి కొన్ని. తిరగడంలో మీకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా నెలాఖరు లోపల మొత్తం నియోజకవర్గం డోర్ టు తిరిగేస్తాను. సో అన్ని తిరిగారు కదా, ప్రజలు ఏ సమస్యలతో మీ ముందుకు వచ్చారు, వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు డ్రైనేజ్ మీద ఎక్కువ చెప్తున్నారు. డ్రైనేజీలు కావాలన్నారు. రోడ్లు అనేది చిన్న చిన్నవి ఉన్నాయి, రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంకా నేను డ్రైనేజ్ మీద ఎక్కువ చెప్పారు. త్రాగునీటి సమస్య మీద ఏంటి అంటే మాకు గోపాలపురం ఉండగా జలజీవన్ మిషన్ ద్వారా 40 కోట్లతో ఇంటింటికి ఉచిత ట్యాప్ లైన్ ఇచ్చారు, కనెక్షన్ చేశారు. కానీ ఇక్కడ కూడా శాంక్షన్ అనుకుంది, కాంట్రాక్టర్స్ రాలేదని చెప్తున్నారు. వాటి కూడా వేస్తే మనకి అవసరం లేదు. గోదావరి నీరు పక్కన ఉంది, మాకు శుద్ధి చేసిన వాటర్ జలాలు కావాలి మాకు అని కొంతమంది అడగడం జరిగింది. దాన్ని కూడా నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దాని మీద సుమారుగా 2500 కోట్లతో దీన్ని ఒక ప్రాజెక్టు 2-3 కాంచ్ పోలవరం, గోపాలపురం, ఊరికి సంబంధించి ఆ రోజు ఉంది. దాన్ని కూడా అయితే ఇంకా వాటర్ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మళ్ళీ కొవ్వూరు టౌన్ కూడా వాటర్ సమస్య కూడా ఉందండి ఇక్కడ కూడా. దానికి ఆల్రెడీ ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఇటు నుంచి అటు వెళ్ళడానికి ట్యాంకర్ ద్వారా నీళ్ళు వస్తే మొత్తం టౌన్ అని సరిపోతున్నారు. దానికి కూడా పర్మిషన్ తీసుకుని మున్సిపల్ కమిషనర్కి నేను ఒక మన ఎమ్మెల్యే ఉండకంటే మొన్న వరకు కోర్టు రాకుండా చెప్పడం జరిగింది. వాళ్ళకి వర్క్ చేసి మొదలు పెడుతున్నారు. ఎలక్షన్ లోపల అది కూడా వాటర్ ఇచ్చేస్తాం. సో ఒకవేళ గెలిస్తే అని అడగాల, లేకపోతే గెలిచిన తర్వాత అని అడగాల? ఫస్ట్ కార్యాచరణ ఏంటి, మీరేమనుకుంటారు, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఈ నియోజకవర్గంలో ఇంచుమించుగా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ముస్లిమ్స్కి సాధికన ఏదో అడిగారు, దాన్ని చేస్తాను మాట ఇచ్చామండి. అదేవిధంగా ఎస్సీ ఏరియాలో మాదిలకి ఇంచుమించుగా వాళ్ళ మ్యారేజ్ చేసుకుని కళ్యాణ మండపాలు కావాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికి ఉన్నాయండి, మాకు కూడా కళ్యాణ మండపాలు కావాలి, అంబేద్కర్ భవన్ అని, అయితే జగన్ ఇది భవన్ అని. అంటే అసెంబ్లీలో నేనే మాట్లాడి దాని మీద తలారంకపురం పేరు ఒక జీవో కూడా ఇష్యూ చేశారండి. జీవో కూడా ఇష్యూ చేశారు. అసెంబ్లీ మాట్లాడా, 0 మాట్లాడితే దాని మీద ఇష్యూ చేసిన దాని ప్రకారం ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది, ఎంత కావాలి, ఒక మినిమం 20 సెంట్లు ఎంత అడిగారు. దాన్ని కూడా లేని దగ్గర 10 సెంట్లతోనూ పెట్టి వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ మినిమం ప్రతి మండల హెడ్ క్వార్టర్కి ₹1,00,00,000 మ్యారేజ్ ఫంక్షన్ హాల్ పెట్టుకోవడానికి దాన్ని కూడా ఉంది. దాన్ని త్వరలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి, అదేవిధంగా హెడ్ క్వార్టర్ కానీ ఎక్కడ కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి మన రేపు IAS IPS కానీ మన బ్యాంక్ కోచింగ్ చేసుకోవడానికి మన అంబేద్కర్ మన కోచింగ్ ట్రైనింగ్ సెంటర్ కింద ఏర్పాటు చేయాలని నా కోరిక. దాన్ని కూడా త్వరలో దాన్ని ఇక్కడ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ఇంకా ఇక్కడ కన్నా చాగలును తాళపూడి రైతులకి
మన ఇంకా కరెంట్ కూడా మంచి కరెంట్ కావాలని అడిగారు. పెద్దేములో సబ్‌స్టేషన్ ప్రపోజల్ ఉంది. దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయడానికి అదేవిధంగా ఇంకా ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని ఇక్కడ డిగ్రీ కాలేజ్ సమస్యలైతే మొత్తానికి బాగా క్షుణ్ణంగా తెలుసుకున్నట్టున్నారు తెలుస్తుంది. డిగ్రీ కాలేజీ ఆల్రెడీ ఉంది. దానికి కూడా ఆల్రెడీ 2 క్రోర్స్ ఎంతో 30 క్రోర్స్ ఎంతో సీఎం శాంక్షన్. దాన్ని త్వరలో దాన్ని కంప్లీట్ చేయడానికి కార్యాచరణ చేస్తారు. మరి గోపాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు శాంక్షన్ చేయించుకున్నారు? దగ్గరగా 2700 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చారండి. దగ్గరగా 800 కోట్లతో డెవలప్మెంట్ చేశారు. సో టీడీపీ మీద చాలా ఆరోపణలు చేశారు గోపాలపురంలో ఉన్నప్పుడు. ఒకటి ఏంటంటే అల్లర్లు సృష్టిస్తున్నారు వాళ్ళు అని ఒక ఆరోపణ మీరే చేశారు. అండ్ హత్యా ప్రయత్నం కూడా జరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంట ఇప్పటికీ మీకు ప్రాణహాని ఉందా టీడీపీ తరఫు నుంచి? ఎందుకు అటువంటి అంటే బేస్లెస్ ఆధారాలా లేకపోతే అంటే అక్కడ ఆ రోజు జీకొత్పల్లిలో ఇష్యూ జరిగింది. జీకొత్పల్లిలో నేను మా పార్టీ ప్రెసిడెంట్ చౌదరి నేను గంజి ప్రసాద్ అని పార్టీ ప్రెసిడెంట్ అక్కడ. సేమ్ టైం ఎస్సీ క్యాండిడేట్ ఎంపీటీసీ మన ఎంపీటీసీ ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎందుకంటే ఒకళ్ళకి సర్పంచ్ ఏమో ఒకళ్ళకి ఇద్దరు ఎస్సీలని ఈయన పార్టీ ప్రెసిడెంట్కి ఏమో ఒక సర్పంచ్ క్యాండిడేట్ ఇచ్చాం. ఇతనికి ఎంపీటీసీ ఇవ్వడానికి అందరు పెద్దల సంక్షణ ఏం కదా నాయకులు. నేను ఎక్కడున్నా ఆ పెద్దల్ని డిసైడ్ చేసుకోమని లాస్ట్ నేను ఉంటాను తప్ప నేను ఎప్పుడు దేంట్లోనే ఉండండి. ఆ గ్రామం ఏ గ్రామం ఉంటే ఆ గ్రామంలో పెద్దలకు అప్పచెప్తా. ఆ పెద్దలందరూ డిసైడ్ చేశారు. కానీ అయిపోయింది. కానీ సర్పంచ్ క్యాండిడేట్ ఓడిపోయాడు, ఎంపీటీసీ క్యాండిడేట్ నెగ్గాడు. ఆయన వైరు ఇద్దరికి జరుగుతుంది. దాంట్లో నేను 10 అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతకుముందు ఈ చనిపోయిన క్యాండిడేట్ తరపు మనుషులు ఈ ఎంపీటీసీ తరపుతో కత్తులతో పరిగెట్టించారు ముందండి. కత్తులతో పరిగెట్టించారు. ఆ తర్వాత ఏళ్ళు ఎక్కడైనా చంపేస్తుంది ఏదో మొత్తం జరిగింది. కానీ నిజంగా చంపుకోవడం తప్పు, చాలా తప్పు దాని విషయంలో. కానీ దానికి అసలు విషయం దీనికన్నా వీళ్ళిద్దరు మా పార్టీలు జరుగుతుంటే ఆ రోజు ఇష్యూ జరిగేటప్పుడు నా చుట్టూ ఉన్నదంతా 10 మంది అనమాట టీడీపీ వాళ్ళు. టీడీపీ అందుకు అనుకున్నారా మీరు? నేను టీడీపీ వాళ్ళు ఉంటే ఆ టీడీపీ వాళ్ళకి నాకు నన్ను సీఎం గారు పిలవడం జరిగింది. వెంటనే నేను వెనకున్న బ్యాచ్ పెట్టి టీడీపీని క్లియర్గా ఆధారాలతో కూడా నా వెనకున్న ఇస్తాను. ఆ పక్కన చంద్రబాబు గారుతో మీటింగ్లో ఉండడు, లేదా లోకేష్ బాబుతో బర్త్డేలో ఉండడు, ఆ ర్యాలీలో ఉండడు. ఒక ఎమ్మండర్ ఫోటోలు కూడా తీసి సీఎం గారు తీపించాను. అన్నీ చెప్తే వాళ్ళందరూ సభ నువ్వు ఒక 2 hours ఆగి వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి వెళ్ళకూడదు అన్నారు. సో లోకల్ లీడర్స్ అంటే గోపాలపురం నియోజకవర్గంలో లోకల్ లీడర్స్ కి మీకు పడదంట, నిజమేనా? అలాంటిది ఏం లేదండి. ఎందుకు పడకపోతే ఏది టైం ఏది కావాలో అది నేను అంటే స్పాట్. నా పాలసీ ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను కాకుండా వెంటనే సెల చేసి వాళ్ళ అధికారితో మాట్లాడి క్లారిటీ చేసేస్తానండి. అంతే తప్ప నేను పడకపోతే ఏముండదండి. సో ఇక్కడ తానేటి వనిత గారి వర్గము అండ్ అక్కడ మీ వర్గము పరస్పరం హెల్ప్ చేసుకుంటున్నారా, సపోర్ట్ చేసుకుంటున్నారా? నాకు ఇప్పుడు వర్గాన్ని పెట్టుకుని వర్గం చేయనండి. అది ఇప్పుడు అందరూ కావాలి, గ్రామంలో అందరూ కావాలి. అది ఎందుకంటే వాల్యూ ఇప్పుడు సర్పంచ్ ఎంపీడీసీ వాళ్ళు ఆ బాధ్యత నాయకులు వాళ్ళది కోయిన్ చేసేసి ఏదో ఇంచుమించుగా చిన్న లోన్స్ వచ్చింది లేదా పెట్టుకున్నట్టు మీరు వాళ్ళు ఎవరి పేరు పెడితే వాళ్ళు చెప్పి ఇవ్వడం జరిపింది. కానీ నేను స్వతహాగా వెళ్ళిపోయి మీ దగ్గరికి వచ్చి నేను వచ్చేస్తే ఇప్పుడు చెప్పనండి. అందుకు నాకు అక్కడ ఆ వర్గం నా వర్గం లేదు, అంతా నేను కలిపి వెళ్తాను. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారంటే అప్పుడు రావద్దని చెప్పారు. సో ముక్కుసూటిగా ఒక ప్రశ్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా మీరు? నాకు అసలు ఏది రంగం లేదు. నాకు అసలు నేను మొత్తం పొద్దున్న నేను ఇప్పుడు లేదు. అసలు నేను పొద్దున్న వెళ్ళి 5 గంటలు వేసి పాలు చేస్తానండి. అదొకటి చేస్తాను. చెప్పను పాలు ఒకటి తెస్తారు, రియల్ ఎస్టేట్ లేదు. లేదండి. మరి ఎందుకు అసలు రియల్ ఎస్టేట్ రంగం మీద మీకు టచ్ చేయలేనప్పుడు 100 ఎకరాల్లో అంటే 230 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఎంతవరకు నిజమండి? నా మీదండి తప్పండి. ఎప్పుడు అసలు రియల్ ఎస్టేట్ చేయలేదు. మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా, నేను రియల్ ఎస్టేట్ ఎప్పుడు చేయలేదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు మనకి టచ్ లేదు. మాకు ఉంటే ఒక 20 ఏళ్ళు కోళ్ళ ఫార్మ్ ఒకటి ఉంది. నాకు అంతకన్నా ఏం లేదండి. కోళ్ళ ఫార్మ్ ఒకటి ఉంది. నాకు ఆవులు మార్నింగ్ 5 గంటలు పాలు తెస్తుంది తప్ప అసలు రియల్ ఎస్టేట్ రంగం దిగలేదు. నాకు ఇప్పుడు సంపాదించాలని ఆశ ఇప్పుడు ఉండదు. నాకండి సంపాదన ఉండదు. కానీ నేనే అవతలకి ఏదైనా పెట్టాలని ఆశపడుతుంటాను. ఆ విధంగా చేస్తే. సో ఇదివరకే మాట్లాడుకున్నాము, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపు అండ్ టీడీపీ, జనసేన అండ్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ కూడా పొత్తు కుదుర్చుకున్నాయి. అండ్ ఒక పక్క కాంగ్రెస్ నుంచి షర్మిల గారు కూడా ఆపోజిట్ లో ఆయన్ని జగన్ గారిని ఓడించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే పాటుపడుతూ ఉన్నారు. వీటన్నిటిని ఎలా చూడొచ్చు? ఆ పొత్తు అనేది ప్లస్ అయిందంటారా వాళ్ళకు, మనకు మైనస్ అయిందంటారా? ఏదండి, వాళ్ళందరూ కావడం వల్ల మాకు ప్లస్ అండి. వీళ్ళు బీజేపీ ఎప్పుడైతే గెలిచిందో క్రిస్టియన్ మైనారిటీ వన్ సైడ్ మాకు ఇంకా ఎక్కువైందండి.
ముస్లిం సోదరులు కూడా ఇటువైపు వచ్చేసారు, ముస్లిం బీజేపీ వెళ్ళింది కాబట్టి. మేము కలిసాక ముస్లిం సోదరులు క్రిస్టియన్స్ కూడా ఫుల్గా మాకే ఇప్పుడు ఫేవర్ ఉన్నారు. ఇంకో నాకు జాయినింగ్స్ కూడా ఇంచుమించుగా ఇంకా ఎక్కువగా మేము జాయిన్ పడతాం. ఆల్రెడీ ముస్లిమ్స్ వాళ్ళ తాలపూర్లో జాయినింగ్స్ ఉంటాయండి. అదేవిధంగా ఇంకా మన జనసేన నుంచి కూడా చాలా మంది జాయిన్ అవుతుంది. ఎందుకంటే మా వాడు 24 సీట్లు 30 సీట్లు అయిపోయిన ముఖ్యమంత్రి కాదు, ఆ సీట్లే ఉన్నదాన్ని తగ్గించేసుకు వచ్చేస్తున్నాడు. ఇంకా అది చాలా మంది విరక్తి చెంది చాలా మంది నేను జాయిన్ అవుతూ ఉంటారు. త్వరలో జాయిన్ పెడదాం, జాయినింగ్ కూడా ఉండండి. సో పోనీ మీరు అనుకున్నట్టు పొత్తు కొంత పాజిటివ్ అయింది మనకు అనుకుంటాం. బట్ వైఎస్ షర్మిల గారి విషయం ఏమంటారు? సొంత చెల్లిని దూరం పెట్టారు అన్న ఒక అపవాదం అయితే వచ్చేసింది, అది ట్రూనే. దానికి ఏమైనా కొంచెం నెగటివిటీ ఏమైనా ఉంటుందా? ఏముండదండి అండి, అలాంటి పరిస్థితి ఉండదు. అన్నదమ్ముల మధ్య మన పర్సన్ మనం ఎంటర్ అవడం మనం వేస్ట్ గానే ఆ గొడవనే రాజకీయ పరంగా కూడా అంటే పర్సనల్ గా గొడవ పడితే పర్లేదు, బట్ రాజకీయ పరంగా వచ్చింది అని మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అండ్ ఎమ్మెల్యే కూడా కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ఒక కామెంట్ అనేది చేయాలి. ఎందుకు దూరం అయ్యారు? ఆస్తులు కోసమా లేకపోతే పదవి కోసమా? రాజకీయాలు పవర్ ఏమంటే రాజకీయాల్లో పదవి కావాలంటే ఇక్కడ ఇంచుమించుగా రాజ్యసభ లేకపోతే ఏదో ఇద్దరు మరి ఆమె ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు కదండి. అండ్ సత్యసాయి పథకం, నీటి పథకంని పునరుద్ధీకరణ చేశారు. ఎందుకు మరుగున పడిపోయిన వాటిని పునరుద్ధీకరణ చేసి ఏజెన్సీ వాళ్ళకు ఒక ఊరటనైతే కల్పించారు. దాని గురించి ఒకసారి మీరు చెప్పాలి. ఏమంటే ఇప్పుడు సత్యసాయి వాటర్ ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్ దాని అమౌంట్ని ఎల్ఎన్టీ వాళ్ళు ఎవరు తీసుకున్నారండి అప్పట్లో. వాళ్ళు ఈ శాలరీస్కి ఇబ్బంది పడి ఇలా స్ట్రైక్ చేసి ఆగిపోయారండి. దానికోసం నేను దగ్గరగా 6 నెలల నుంచి నేను అప్పుడు ఈ పక్కన సేమ్ టైం వనితమ్మ గారు, ఆ పక్కన బాలరాజు గారు ముగ్గురు మాట్లాడడం జరిగింది. దానికి అమౌంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని మా కాన్స్టిట్యూన్సీ గోపాలపురంలో ఉంది కదా, దాన్ని అన్ని చేయడం దగ్గరుండి అన్ని దగ్గర చేసి వాటర్ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి చాలా క్లారిటీ ఉందండి, సత్యసాయి వాటర్ వల్ల చక్కగా బాగుందండి, ఇబ్బంది లేదు. సూపర్. సో తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో, వర్కౌట్ అయిందో, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా సూపర్ 6 అని స్టార్ట్ చేశారు. సో అటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, చేయొచ్చు అని ప్రజలు అంటున్నారు, అటు వాళ్ళ ప్రభుత్వం కూడా అంటుంది. మీరేమంటారు? సూపర్ 6 అనేది సక్సెస్ అవుతుందా? ఏమో దాని మీద నాకు అంత ఐడియా లేదండి. అంతేనా? సో జగన్ గారు అయితే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మీ సొంత మేనిఫెస్టో ఏదైనా ఉందా గోపాలపురం? నేను చెప్పిన మేనిఫెస్టో ఇంకా కాకపోతే ఎందుకంటే ఎనీ టైం ఎందుకంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నాకు ఈ 100 కోట్లు నాకు అవసరం ఉండదు, ఇది చేయాలి, నాకు ఎస్సీ సప్లైతో నాకు ఇది చేయండి, నాకు మా ట్రైన్స్ కావాలని స్పెషల్గా కడితే ఆయన ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా లాస్ట్ ఇక్కడికి వచ్చేసి ముందు కూడా మన ఒక 100 కోట్లు ట్రైన్స్ కూడా శాంక్షన్ పెట్టుకుని అది కూడా ఆల్రెడీ వచ్చిందండి. ఆ టైపు కొత్తగా ఏం పెట్టాల్సి ఏం చేయాలన్నా మా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే. అంటే 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయలేదు. డైరెక్ట్ జగన్ గారు ఏం చెప్తే అది ఫాలో అయ్యారు. జగన్ పరిపాలనే ఉంది రాష్ట్రం మొత్తం, ఎమ్మెల్యేలు ఏమీ లేదు అని ఒక మాట వినిపించింది. దానికి ఏమంటారు అసలు? లేదండి, ఇప్పుడు ఇంచుమించుగా ఇప్పుడు అండ్ ఎందుకన్నా అంటే మీరు కూడా మేము కాదు గెలుస్తుంది, జగన్ అనే గెలుస్తున్నాడు, అభ్యర్థులు కాదు అంటున్నారు. సో అక్కడ ఎక్కడో బ్యాలెన్స్ అయింది ఆ రెండు కామెంట్స్. అలా కాదు, ఇంచుమించుగా ఇప్పుడు వాళ్ళ పేదలందరికీ సంక్షేమ పథకాలు చక్కగా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రతిది కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది. ఇవాళ నేను వెళ్తుంటే కూడా కమ్మారు కానీ రాజులు కానీ విలంలో కానీ వయసు రాజులు కానీ ఈబీసీ నేస్తం 15 వచ్చేస్తుంది, కాపు నేస్తం 15 వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ అంటే 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా 18,750 వస్తుంది. అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది. అంతేగాని టోటల్గా ఒక్కొక్క రైతు దేశాన్ని వెన్నుముక, రైతుని చక్కని రీతిలో వాళ్ళ ధాన్యం కొనుగోలు కానీ అన్ని చేయడానికి కూడా చక్కగా వస్తుంది. ఎవరు అన్హ్యాపీ లేరు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మన మండలానికి ఒక అగ్రికల్చర్ సెక్షన్ ఉంటుంది, వాళ్ళ ప్రతి సచివాలయం ఒక అగ్రికల్చర్ సెక్షన్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్ని ఇవన్నిటి వల్ల. ఎందుకంటే ఇప్పుడు చక్కగా ఎవరి నుంచున్నా ఎవరున్నా చక్కగా జగన్మోహన్ గారి అభ్యర్థి అందరికీ చక్కగా జరిగింది. పైగా మన కాన్ఫిడెన్స్తో వాళ్ళ ఉన్న 29 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో గోపాలపురం నుంచి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పెట్టి ఎంకటో నెగ్గడానికి నువ్వు నెగ్గుతున్నావు అని నన్ను పంపిస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీ ప్రత్యర్థిని మీరు పోటీగా ఫీల్ అవుతున్నారు? అసలు పోటీనే లేదు, వన్ సైడ్ వార్ అనుకుంటున్నారు? ఏమన్నా నాకు ఏదన్నా అంటే సైడ్ వార్ అని మనం ఇప్పుడు అనుకోం కదండి, మనం అనుకోలేదు కాదు. కానీ నేను గతంలో వర్క్ చేశాను, ఈ విధంగా 2019 ఇలా చేశాను. కానీ ఇది రోజు నేను చేసుకెళ్తాను కాబట్టి మనం ఈజీ విన్ అవుతాను, నాకు కాన్ఫిడెన్స్ నాకు. సో మిమ్మల్ని మార్చారు, ఓకే, మీకు ఒక క్లారిటీ ఉంది ఎందుకు మార్చారు. వాళ్ళని ఎందుకు మార్చారు? టీడీపీ వాళ్ళని అంటే వాళ్ళనే అడగమంటారా? టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళు మనకు తెలియదు, మీరు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలని చెప్పా, అదొక చిన్న లాజిక్. ఏమైనా స్టాటిస్టిక్స్ ఏమైనా వర్కౌట్ అయ్యాయని? అలాంటిది ఏముండదండి. అంతే అక్కడ ఆయనకి అక్కడ గోపాలపురంలో సీట్ ఇవ్వలేదు, మనం లాస్ట్ టైం ఇవ్వలేదు కాబట్టి
ఈయన ఒక వర్గం ఈయనకి ఇక్కడ కావాలని ఇక్కడ ఎవరు లేరు క్యాండిడేట్ అని కొత్తగా వచ్చారు ఆయనకి ఆయన నిర్ణయించినట్టు. సో ఓవరాల్ గా లాస్ట్ టైం 150+ మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎన్ని స్థానాలు వస్తాయంటే ఏమంటారు? ఇవ్వనప్పుడే 151 ఇచ్చి మాట ఇచ్చినట్టు వచ్చినాయి. కానీ వచ్చినాయి కాబట్టి అదే వర్కౌట్ అవుతుందంటే ఇంకా 175 ఈజీగా వచ్చేస్తాయి. ఆయన సీఎం ఆశించినట్టు వచ్చేస్తాను. నాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. 175 వచ్చేస్తాను. నిజంగా. ఓకే అండి. ఓకే. సో చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొవ్వూరు నియోజక ప్రజలు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ ఏంటంటే గోపాలపురం నియోజకవర్గంలో చక్కని సుపరిపాలన ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో అన్ని చేయడం జరిగింది. అదే రీతిలో ఇక్కడ రాబోయే రోజుల్లో వీళ్ళకి నియోజకవర్గంలో అందుబాటులో టక్కుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి ఏ కమ్యూనిటీ అయినా ఎవరు వచ్చినా వాళ్ళకి రైతుల పక్షాన ఉండి, అది విద్యార్థుల పక్షాన ఉండి, మహిళల పక్షాన అన్ని విధాల సపోర్ట్ ఉంటానని నియోజక ప్రజలందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే.